మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలోని కంపెనీలు భారతీయ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. H1B వీసాలపైన నియంత్రణ విధిస్తారన్న ప్రచారంతో ఎక్కువ మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాలను స్పాన్సర్ చేసిన కంపెనీలు భారత్లో ఉన్న తమ ఎంప్లాయీస్ను జనవరి 20లోగా అమెరికాకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టగానే నిబంధనలు మారుస్తారని, ఈ కారణంగా వారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందే వచ్చేయమని పిలుస్తున్నాయి. నిజానికి ఇప్పటి వరకు H1B వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ఇండియాకు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం డిసెంబర్ 27న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. H1B వీసాదారుల కోసం అమెరికా ఆధారిత రెన్యువల్ ప్రోగ్రాం ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక వృత్తుల్లో ఉన్న అనేక మంది భారతీయ కార్మికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ట్రంప్ ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో తమను అమెరికా విడిచి వెళ్ళవద్దని, అమెరికా బయట ఉన్నవారిని 20వ తారీఖులోగా వచ్చేయాలని కోరారని పలువురు H1B వీసా హోల్డర్లు చెబుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇండియా వెళ్లిన H1B వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఏ నిమిషంలో అయినా ఇమిగ్రేషన్ రూల్స్ మారిపోవచ్చని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ట్రంప్ రాక అమెరికన్లను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ అక్కడి ఇండియన్లలో మాత్రం దడ మొదలైంది. ముఖ్యంగా H1B వీసాదారులలో ఎన్నిక ప్రచారం దగ్గర నుంచి ఇమిగ్రేషన్లో మార్పు తీసుకువస్తారని, వలసలను అరికడతానని చెబుతున్నారు ట్రంప్. అందుకు అనుగుణంగానే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇమిగ్రేషన్లో మార్పులు తీసుకురానున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ట్రంప్ డిప్యూటీ చీఫ్ స్టాఫ్గా మిల్లర్ను నియమించారు. మిల్లర్కు కూడా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు అవసరమని చెప్పారు. దీంతో వీసాదారులపైన పరిమితులు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపు ఇండియా వెళ్లిన H1B వీసాదారులను తిరిగి వచ్చేయాలని ఆయా కంపెనీలు కోరుతున్నాయని సమాచారం. ట్రంప్ వస్తే ఇమిగ్రేషన్ రూల్స్లో మార్పులు రావచ్చని చెబుతున్నారు. అలా జరిగితే మళ్ళీ అమెరికా తిరిగి రాలేరేమో అని కంపెనీల ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అమెరికాలో ఇప్పుడు చాలా కంపెనీలు రిమోట్ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాయట. తమ దగ్గర ఉద్యోగానికి వస్తున్న వారిని అమెరికా రమ్మనడం లేదని తెలుస్తోంది. దానికి బదులు అదే జీతం, అవే రూల్స్తో రిమోట్ వర్క్ చేయాలని కోరుతున్నాయని చెబుతున్నారు. అవన్నీ ఎందుకు రిస్క్ తీసుకోవడం, హాయిగా రిమోట్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా అంటున్నాయట కొన్ని కంపెనీలు. అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయులు వలస ప్రజలు ఎక్కువగా ఉన్నారు. భారత టెక్ నిపుణులు H1B వీసాల ద్వారా ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీతో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిచ్చే H1B వీసా ప్రోగ్రాం అమెరికన్ టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలకు కీలకంగా మారింది. అమెరికా మంజూరు చేసిన 3,20,000 H1B వీసాలలో 77% భారతీయ పౌరులే పొందారు. ఇటీవల కాలంలో H1B వీసాలు తక్కువగా జారీ అవుతున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో టాప్ భారతీయ ఐటీ కంపెనీలు కొత్త నియామకాల కోసం 7,299 H1B వీసా అనుమతులను మాత్రమే పొందాయి.